బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మృతి, ఆయన మరణానికి ముందు ఆసుపత్రిలో చేరడం, మరణాన్ని ఆ తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా అనౌన్స్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్యగా క్లెయిమ్ చేస్తున్న మాలినీదేవి, అట్లాగే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అండ్ కొడుకు తారక ప్రద్యుమ్న, వీళ్ళు విలేకరుల సమావేశాలు పెట్టి లేదా ఎవరైనా ఛానల్స్ వెళ్ళి మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు గోపీనాథ్ చనిపోయింది ఇప్పుడు ఇదొక మిస్టరీ. ఆయన అరౌండ్ జూన్ 6న ఆసుపత్రిలో చేరాడు. ఐ థింక్ జూన్ 8న అనుకుంటా అనౌన్స్ చేసింది అధికారికంగా. సో జూన్ 5న చేరింది. సో ఆయన చేరినప్పుడే మరణించారా లేకపోతే 8వ తేదీన చనిపోయారా అనేది తెలియాల్సి ఉందని గోపీనాథ్ తల్లి అడుగుతోంది. ఇప్పుడు ఇద్దరు తల్లుల ఘోష ఇదంతా. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అండ్ ఈ తారక ప్రద్యుమ్న తల్లి మాలినీదేవి, అంటే గోపీనాథ్ మొదటి భార్య. సో ఇప్పుడు ఇద్దరు తల్లుల ఘోష ఇదంతా కూడా ఇది మనకెవరికి అంతుపట్టట్లేదు. నేను చెప్పాను కదా, ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపించే విధమైన దీంట్లో అనేక మలుపులు కనిపిస్తున్నాయి. ఒక మలుపు కాదు. ఇక్కడ తారక ప్రద్యుమ్న అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశాల్లో విలేకరులు చెప్పింది ఏంటంటే, మాగంటి సునీత జూన్ 6న నాకు ఫోన్ చేసి నువ్వు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు, నీ రిజ్యూమ్ పంపిస్తే కేటీఆర్ కంపెనీస్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ చెప్పారు అని మాగంటి సునీత ఈ తారక ప్రద్యుమ్నకు ఫోన్ చేసి చెప్పింది. ఇండియాకి రావాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎప్పుడు? జూన్ 6న. ఇక్కడ ఆమె జూన్ 5న మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చేరినట్టుగా మనకు కనిపిస్తోంది. జూన్ 6న మాగంటి సునీత ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్లుగా తారక ప్రద్యుమ్న చెప్తున్నాడు. సో ఇండియాకు రావాల్సిన అవసరం లేదు, కేటీఆర్ అన్నీ చూసుకుంటాడు. ఓకే, రైట్. అంటే మొత్తం మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనుకుంటే, ఈ సినిమా కథ అంతా కూడా భూమి గుండ్రగా ఉన్నట్టు మళ్ళీ కేటీఆర్ చుట్టే తిరుగుతోంది. లేదా కేటీఆర్కు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ముళ్ళపూడి మోహన్, ఈ ముగ్గురు చుట్టూ కూడా ఈ కథ తిరుగుతోంది. అండ్ ఇంకేం చెప్తున్నాడు తారక ప్రద్యుమ్న, ఈ మాగంటి సునీత తనకు కాల్స్ చేసిన విషయాలు, అంటే వాటికి సంబంధించిన ఆధారాలు, మెసేజెస్, వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా ఆయన వివరించాడు. సరే, పువ్వాడ అజయ్ తనకు ఎప్పుడు కాల్ చేశాడు, తనను ఎందుకు రావద్దని చెప్పాడు, దానికి సంబంధించిన ఆధారాలు, ఆ నంబర్స్ కూడా అతను మీడియాకు ఎగ్జిబిట్ చేశాడు. ఎవరు? తారక ప్రద్యుమ్న. సరే, ఇప్పుడు చట్టపరంగా మాగంటి గోపీనాథ్ వారసులు ఎవరు, ఆయన వారసత్వం ఎవరికి లభిస్తుంది అంటే ఇక్కడ ఆస్తులకు సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఉంది, మామూలుగా కాదు. కొంతమంది అయితే బయట మీడియాలో కానీ బయట కానీ 500 కోట్ల ఆస్తులు అంటున్నారు, కొంతమంది 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చు అంటున్నారు. రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్తుల వ్యవహారాల్లో కూడా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఏదో ఉన్నట్టుగా మనకు అనుమానాలు కలుగుతున్నాయి. అంటే వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మనకేమీ సొంత సమాచారం లేదు. కానీ మాగంటి మాలినీదేవి కానీ, మాగంటి గోపీనాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి కానీ, అట్లాగే తారక ప్రద్యుమ్న కానీ, వీళ్ళు చెబుతున్న విషయాల్ని బట్టి మనం కనుక అనాలిసిస్ చేస్తే మనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులపై అనుమానం కలుగుతుంది. అంటే ఏదో దీంట్లో గూడు పుఠాని ఉన్న కారణంగా ఇదంతా జరిగింది. కొడుకు వస్తానంటే రానివ్వకుండా అడ్డుకున్నారు, రావద్దని చెప్పారు, అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. సో అతను వస్తే ఎందుకు గొడవలు అవుతాయి?
ఇదొక క్వశ్చన్. అండ్ మాగంటి సునీత ఈ మధ్య కాలంలో కూడా తారక ప్రద్యుమ్న ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పారు. తీరా తారక ప్రద్యుమ్న దాన్ని కౌంటర్ చేస్తూ ఆమె తనకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు, ఆమె ఏ నంబర్స్తో ఏ రోజు మాట్లాడిందో అవన్నీ కూడా అతను ప్రదర్శించాడు, మీడియాకు ప్రూఫ్స్ ఇచ్చాడు. సో దీంతో మనకంతా కూడా గజిబిజిగా ఉంది. అంటే ఈ ఇష్యూ అంతా కూడా అంటే లీగల్ హెయిర్ అంటాం, చట్టపరమైన వారసత్వం ఎవరికి లభిస్తుంది అనేది ఇప్పుడు ఒక చర్చ. మాగంటి గోపీనాథ్ జూన్ 8న మరణించారు, అఫీషియల్లీ అనౌన్స్డ్. అదే నెల 25న చట్టపరమైన వారసత్వం కోసం మాగంటి సునీత అప్లై చేసుకున్నారు. అయితే జూలై 4న సర్టిఫికేట్ కూడా జారీ అయింది. అయితే ఆ సర్టిఫికేట్లో తన పేరు కానీ అండ్ ప్రద్యుమ్న పేరు లేదని మాగంటి గోపీనాథ్ భార్య మాలిని చెప్తోంది. అండ్ ఆగస్టు 11న ఇదే విషయం పైన తాము మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. అట్లాగే తమకు రాజకీయ పార్టీలతో కానీ మాగంటి సునీత అభ్యర్థిత్వం విషయంలో కానీ తమకు ఎటువంటి సంబంధం లేదు. అయితే మాలినీదేవికి అంటే ఇప్పుడు ఎవరైతే మొదటి భార్యగా క్లెయిమ్ చేస్తోందో ఆమె తనకు గోపీనాథ్ అంటే తన భర్త గోపీనాథ్ తనకు విడాకులు ఇవ్వలేదు, మాకు 1998లో పెళ్ళయింది, నాకు విడాకులు ఇవ్వకుండానే ఈ మాగంటి సునీతతో ఆమె సహజనం చేసింది అనేది ఆమె చెప్తున్నమాట. ఎవరు? గోపీనాథ్ భార్య. గోపీనాథ్ భార్య కానీ, గోపీనాథ్ తల్లి కానీ, గోపీనాథ్ కొడుకు, వీళ్ళు ముగ్గురు మొత్తం మీదైతే ఈ ఇష్యూని అంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెడితే మోరల్గా కూడా అంటే నైతికంగా కూడా బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అసలు ఇటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నిజానికైతే. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ఏమిటి, లేకుంటే వాళ్ళ కుటుంబాలు ఏంటి, మొదటి భార్య ఎవరు, ఆ తర్వాత ఎవరితో ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి అనలైజ్ చేస్తే అంత డెప్త్లోకి వీళ్ళు పోవాల్సిన అవసరం లేదు. అంటే దీంట్లో ఏదో ఒక ప్రయోజనం ఉంది వీళ్ళకు. అంటే ఈ వ్యవహారాల్లో తలదూర్చిన వాళ్ళు కానీ, లేకుంటే కొడుకును అసలు రానివ్వకుండా చేసిన వాళ్ళు కానీ, అంటే ఇది క్రిమేషన్ అంత్యక్రియలకు హాజరు కాకుండా చేసిన వాళ్ళు కానీ, వస్తే గొడవలు అవుతాయి, ఘర్షణ జరుగుతుందని చెప్పిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆశించింది ఏదో ఉంది, సంథింగ్. ఇది ఆస్తులకు సంబంధించిందే అన్నది జనరల్గా బయటకు వస్తున్న ప్రచారం, బయట వినపడుతున్న ప్రచారం. అండ్ ఇంకొకటి చాలా వ్యాలిడ్ ఇదేంటంటే టు ద సెక్యూరిటీ ఇన్ఛార్జ్ MICU AAG హాస్పిటల్ గచ్చిబౌలి డేటెడ్ June 6, 2025. దీంట్లో అంటే ఇది ఒక లెటర్ ఇచ్చారు. ఏమని? సబ్జెక్ట్ ఏంటంటే రిక్వెస్ట్ టు రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ అటెండర్స్ ఇంటూ MICU. ఓకే, అంటే MICU అంటే మనకు తెలుసు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం కదా. దిస్ ఈస్ టు ఫార్మల్లీ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ నాట్ టు బి అలౌడ్ యాక్సెస్ టు ద మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ MICU అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ ప్రైవసీ, సేఫ్టీ అండ్ ఆన్గోయింగ్ మెడికల్ కేర్. జూన్ 5న చేరినట్టు చెబుతున్న గోపీనాథ్ MICUలో ఉన్నాడు, అతనికి చికిత్స జరుగుతోంది. అయితే ఆయన భద్రతా రీత్యా, ప్రైవసీ రీత్యా, సేఫ్టీ అండ్ ప్రైవసీ వగేరా వగేరా వీటన్నిటి రీత్యా ఈ ఐదుగురిని రానివ్వకండి అని ఒక లెటర్ని మాగంటి సునీత తరపున మాగంటి సునీత కూతురు దిశిర రాసిచ్చింది, సంతకం చేసి ఇచ్చింది, ఆ లెటర్ ఇచ్చింది. అందులో ఎవరైనా రిస్ట్రిక్ట్ చేశారు అంటే మాగంటి గోపీనాథ్ను చూడకుండా రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళ పేర్లు ఏంటంటే అనుష, ఆశిత, వజ్రనాథ్ అంటే గోపీనాథ్ వాళ్ళ సోదరుడు, అండ్ మహానంద కుమారి అంటే గోపీనాథ్ తల్లి,
ఇంకొకరు ఇందుమతి, మొత్తం 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ చికిత్స పొందుతున్న ఎంఐఎస్యులో ఎంట్రీ లేకుండా చేయండి, వీళ్ళని రానివ్వకండి, లోపలికి పోనివ్వకండి అని మాగంటి సునీత ఆమె కూతురు పేరిట ఈ లెటర్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, వాళ్ళ కుటుంబాల్లో ఏమేమి గొడవలు ఉన్నాయి, మణిదేవికి అతను విడాకులు ఇచ్చాడా ఇవ్వలేదా, ఇప్పుడు చట్టపరంగా నిజంగానే మాగంటి గోపీనాథ్ ఆస్తులకు కానీ ఇతరత్ర కానీ వారసులు ఎవరు అనేది ఒక యాంగిల్, అది కోర్టు తేల్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ తల్లి కానీ అండ్ మిగతా కుటుంబ సభ్యులు కానీ, అంటే మొదటి భార్యకు సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళని రానివ్వకుండా ఎందుకు వీళ్ళు అంటే బ్యారికేడ్స్ పెట్టినట్టు, ఈ రకమైన లెటర్ ఎందుకు ఇచ్చినట్టు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తంలో ఇది రాజకీయంగా లాభ నష్టాలకు సంబంధించి పక్కన పెడితేనే ఇంతకు చెప్పినట్టుగా నైతికంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన సంఘటన ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్.